రైట్ కుమార్, ప్రస్తుతం ఎవరెవరు ఇంకా ఇప్పుడు వస్తున్నారు? కాసేపట్లోనే చంద్రబాబు గారు కూడా ఢిల్లీ నుంచి ఆల్రెడీ బయలుదేరారు. 12:30 అక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు. సో అంటే బయట వాళ్ళకి ఎవరికైనా ఎలా ఉందా? సెక్యూరిటీ చాలా టైట్గా ఉందని చెప్తున్నారు గేట్స్ వద్ద. కేవలం అక్కడి వరకైనా ఎలా ఉంది అక్కడ? అసలు బయట ఎవరైనా వెళ్ళడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఎస్ సతీష్, ప్రస్తుతం అయితే మనం రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసం దగ్గర గేట్ దగ్గర అవుతున్నాం. ప్రస్తుతం ఈ గేట్ దగ్గర నుంచి లోపలికి అయితే ఎలవ్మెంట్ అయితే లేదు, కానీ ఏదైతే విఐపీలు కావచ్చు వివిఐపీలు కావచ్చు బ్యాక్ గేట్ ద్వారా అయితే ప్రస్తుతం వాళ్ళకైతే ఎంట్రన్స్ అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రామోజీరావుకి ఎంతో అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు కూడా మరికొద్దిసేపట్లోని ఏదైతే ఇక్కడికైతే చేరుకున్నారో, ముఖ్యంగా ఇప్పుడు కాసేపు అంటే ఢిల్లీ నుంచి ఆయన అయితే బయలుదేరారు. 12 గంటల సమయానికి అయితే ఇక్కడికైతే చేరుకుంటారు. అలాగే మరొక పక్క మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏదైతే మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ నుంచి అయితే ఇక్కడికైతే రానున్నారు. ముఖ్యంగా రామోజీరావుకి నివాళులు అర్పించడానికి అయితే ఇక్కడికైతే వాళ్ళు రానున్నారు. అలాగే మరొక పక్క ప్రముఖులు, అలాగే సినీ ప్రముఖులు కావచ్చు లేదా రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం రామోజీ నివాసానికి అయితే క్యూ కట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరితో కూడా రామోజీరావుకి ఎంతో అత్యున్నత ఏదైతే సంబంధం అయితే ఉందో, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా అయితే రామోజీరావు పలకరిస్తారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఆయన నిర్మించిన ఏదైతే ఈ రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో, ఇది ప్రపంచంలో నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సన్నిహిత సంబంధంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరైతే ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ముఖ్యంగా రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించి రేపు అయితే నిర్వహించనున్నారు. ఎందుకంటే తన మనవడు ఎవరైతే ఉన్నారో ఇతను ఏదైతే అమెరికాలో ఉంటాడో ప్రస్తుతం ఆయన రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం రేపొద్దున్న ఏదైతే అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిర్ణయించుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సీఎం ఢిల్లీలో ఉన్న లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అండి. అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండి. ఐ థింక్ his legacy will continue for many years, many more years, I think. And I am sure ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. అండ్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ many years. God bless him. May his soul rest in peace. Thank you very much. కుటుంబాలు అయితే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళందరికీ ఆధారం కూడా రామోజీరావు ఏదైతే పెట్టిన సంస్థలే కారణం అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని వేల కుటుంబాలు ఇతనిపై ఆధారపడి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈయన పూర్తి పేరు వచ్చేసి చెరుకూరి రామోజీరావు. ముఖ్యంగా ఇతను రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ అయితే ఉంది. ముఖ్యంగా 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్తో కూడా సత్కరించింది. అలాగే మరొక చూసుకున్నట్టయితే గతంలో కూడా ఏదైతే రామోజీరావు పెద్ద కొడుకు అయితే మరణించడం జరిగింది, అప్పుడు కూడా ఎంతో నిరుత్సాహపడకుండా కూడా ఎంతో గుండె ధైర్యంతోనైతే ముందుకు వెళ్ళారు. ఎందుకంటే అతనిపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్న నేపథ్యంలోని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆయన ఎదుర్కొని నించున్నారు. అలాగే మరొక పక్క తను ఏదైతే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేదా మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, లేదంటే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతోమంది ఆయన మీద అయితే బతుకుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన గతంలో కూడా మొదట ఎప్పుడైతే ఈనాడు దినపత్రిక ప్రారంభించారో అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీడియా రంగంలోనే ఏదైతే ఒక రికార్డు సాధించిన వ్యక్తిగా కూడా రామోజీరావు అనే చెప్పొచ్చు. మీడియా రంగానికి ఒక పేరు తీసుకొచ్చిన విధంగా ఏదైతే ఈనాడు పేపర్ అయితే ముందుకు తీసుకెళ్లారు. అలాగే
మరొక పక్క చూసుకున్నట్టయితే డాల్ఫిన్ హోటల్స్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టి ఆయన అయితే వ్యాపారం మొదలుపెట్టారు. విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని చెప్పి రామోజీరావు 1970లోనే నిర్ణయించుకొని ఆ నిర్మాణ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ముఖ్యంగా రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్, అలాగే ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్ లాంటి ఎన్నో వ్యాపారాలు అయితే ఆయన చూశారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించాయని అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అయితే బయటపడ్డారు. ముఖ్యంగా రామోజీరావు మార్గదర్శకాల్లో ఖాతాదారులు డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి అయితే కేసు అయితే నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులు జప్తు కూడా చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించి ముఖ్యంగా ఎన్నో అడ్డంకులైతే ఆయనపై అయితే వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా రామోజీరావు పనికి సేవలకు కూడా పలు పురస్కారాలు అయితే అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అయితే అందుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడడంతో కూడా ఏదైతే ప్రస్తుతం హార్ట్ కూడా స్టంట్ అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత కూడా తను ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఏదైతే నిన్న ఒక్కసారిగా తన అనారోగ్యంతో గురవడంతో ప్రస్తుతం నిన్న ఉదయం ఏదైతే నిన్న మధ్యాహ్నం నానక్రామ్గూడలోని నానక్రామ్గూడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ తరలించిన తర్వాత కూడా వైద్యులు కూడా ఏదైతే తనకి ప్రాథమిక చికిత్స అయితే అందించారు. కానీ తన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై చికిత్స అయితే అందించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:50 అయితే ఆయన అయితే మరణించడం జరిగింది. ప్రస్తుతం మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గర తన నివాసం దగ్గర అయితే ప్రస్తుతం వీఐపీలు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పలువురు వీఐపీలు కూడా ఏదైతే నివాళులు అయితే అర్పిస్తున్నారు. అలాగే మరికొద్దిసేపట్లో అంటే 12 గంటల సమయంలో కూడా చంద్రబాబు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా ఏదైతే తెలంగాణ భవన్ నుంచి అయితే ప్రస్తుతం ఇక్కడికి రావడం కూడా ప్రస్తుతం బయలుదేరినట్లు కూడా సమాచారం అయితే ఉంది. సతీష్. రైట్ కుమార్. సో అది మొత్తానికి ఫిలిం సిటీ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే ప్రముఖులంతా కూడా కడసారి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరిగా